హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఇవాళ మనం ఒక పేషెంట్ గురించి కనుక్కుందాం. ఈ పేషెంట్ వచ్చేసి మ్యారేజ్ అయ్యి దగ్గర 10 years అయిందండి. వీళ్ళు పిల్లలు అవ్వట్లేదని చాలా చోట్ల చూయించుకున్నారని, అలా బెంగళూరులో ఒక వెల్ నోన్ ఐవీఎఫ్ సెంటర్ లో వీళ్ళు ఐవీఎఫ్ కూడా చేయించుకున్నారు. ఒక 2 times ఐవీఎఫ్ కూడా అయింది, అది ఫెయిల్ అయిందండి. సో తర్వాత మన గురించి ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో కనుక్కొని మన దగ్గరకు వచ్చారు. అండ్ వీళ్ళు మన దగ్గర ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది. తర్వాత పాజిటివ్ వచ్చింది, అండ్ దెన్ కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్ అయింది, డెలివరీ కూడా అయింది. తను ఇప్పుడు 2 బేబీస్, తనకి ఒక పాప ఒక బాబు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. ప్రతి పేషెంట్ మనము పాజిటివ్ రాగానే లేదా ప్రెగ్నెంట్ అవ్వగానే మనం పేషెంట్ రివ్యూ అనేది తీసుకుంటాం కదా. మరి ఈ పేషెంట్ పాజిటివ్ వచ్చినప్పుడు కానీ, స్కానింగ్ లో ట్విన్స్ అని రివీల్ అయినప్పుడు కానీ, లేదా 9th months డ్యూరింగ్ 9th months కానీ, డెలివరీ అయిన కొత్తలో కానీ ఎందుకు మేడం రివ్యూ తీసుకోలేదు, అందరు పేషెంట్స్ తీసుకుంటారు కదా, ఈ పేషెంట్ రివ్యూ ఎందుకు తీసుకోలేదు అనే డౌట్ మీకు రావచ్చండి. మన సెంటర్ లో మామూలుగా పేషెంట్ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి మేము. సో పేషెంట్ ఇష్టపూర్వకంగా రివ్యూ ఇస్తేనే మేము తీసుకుంటాం, అదర్వైజ్ మేము రివ్యూ తీసుకోము. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది పేషెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఇంకా హ్యాపీ థింగ్ ఏంటంటే వాళ్ళ సిస్టర్, పేషెంట్ కన్నా వాళ్ళ సిస్టర్ ఈజ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే అందరూ అబ్బాయిలు అనమాట వాళ్ళకి. సో మాకు అమ్మాయి కావాలి కావాలని వాళ్ళ అక్క చాలా వెయిట్ చేస్తుంది. వాళ్ళ అక్క చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు వాళ్ళు డెలివరీ అయ్యారు, వాళ్ళ ట్విన్స్, ఒక పాప ఒక బాబు. సంతోషపడాల్సింది ఏంటంటే దేవర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బేబీ గర్ల్. ఇప్పుడు ఉన్న సొసైటీలో మాకు అబ్బాయే కావాలని అడుగుతున్న సొసైటీలో మాకు అమ్మాయే కావాలని వాళ్ళు వెయిట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అండ్ దెన్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో అటు కానీ, ఫాదర్ ఫ్యామిలీలో కానీ, మదర్ ఫ్యామిలీలో కానీ అసలు అమ్మాయి అనేది ఒక 15 members వరకు లేరంట. సో వాళ్ళు ఇప్పుడు అమ్మాయి పుట్టడం అనేది దే ఆర్ లిటరలీ సెలబ్రేటింగ్ ద బేబీ గర్ల్ బర్త్ అనమాట. సో ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళ హ్యాపీనెస్ లో మేము ఒక పార్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. సో అందుకు ఇప్పుడు మేము రివీల్ చేస్తున్నాం వాళ్ళకి ఇలా ట్విన్స్ అయ్యారని. అండ్ వాళ్ళ ప్రైవసీని గౌరవించడం మా బాధ్యత. సో ఇది ఈ పేషెంట్ స్టోరీ అనమాట. థ్యాంక్ యూ.